రాబోయేటువంటి వారం రోజుల్లో మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ భవన్ ముందట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఈ కుంభకోణాన్ని నిరసిస్తూ ఈ అక్రమ వసూళ్లను ఆపాలని, వసూలైనటువంటి 1100 కోట్ల రూపాయలు మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఖాతాలో జమ చేయాలనేటువంటి డిమాండ్ మీద ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టబోతుంది. పార్టీ పరంగా ఫిర్యాదు కూడా ఈడీ దృష్టికి, సిబిఐ దృష్టికి ఈ ఆధారాలన్నీ కూడా సమర్పిస్తూ రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీగానే దీని ఫిర్యాదు కూడా మేము చేయబోతున్నాము. మాట మాటకు నోటీసులు ఇచ్చేటువంటి ఏసీబీ వాళ్ళు ఈ 1100 కోట్ల రూపాయల బహిరంగ వసూళ్లు జరుగుతుంటే ఏసీబీ ఎక్కడ నిద్రపోతున్నది? మరి వాళ్ళ 1100 కోట్ల రూపాయల వసూలైన రసీదులను కూడా మార్కెట్లో తిరుగుతున్నాయి కదా, ఎందుకు బిడ్డర్స్ కు సంబంధించి కానీ లేదా ప్రభుత్వంలో జరిగినటువంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ మీద ఎందుకు ఏసీబీ రావటం లేదు? అంటే రేవంత్ రెడ్డి అనుమతి లేదు కాబట్టి. ఒక ప్రభుత్వం దొంగ పని చేస్తుందని చెప్పి కేసు ఫైల్ అయితే ప్రభుత్వంగా ఎప్పుడైనా 16 నెలలుగా కౌంటర్ వేయకుండా తప్పించుకున్నటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉంటుందా? ఓ కేసులో కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వసూలైనాయి. అంటే చట్టం పట్ల ఈ కాంగ్రెస్